చౌకబారు విమర్శలు కాదు, మంచికి సహకరించండని ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో భాగంగా స్థానిక కాకుమాని వారి తోటలో 2 కోట్ల రూపాయలతో సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తోడుగా నిలుస్తున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తే సహించేది లేదని తెలియజేశారు. గత 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్న నాయకులు గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు వాళ్ళ వారసులను తీసుకువచ్చారని విమర్శించారు. మోతిలాల్ నగర వాసులు వద్దకు 10 మందిని తీసుకువెళ్లి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు నగరానికి ప్రధాన సమస్య అయిన మురుగునీటి పారుదలకు సంబంధించి రైల్వే నిర్మాణం తప్పనిసరని 2 దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న మోతిలాల్ నగర్ లో ఇళ్ల తొలగింపు అనివార్యమైన నేపథ్యంలో వారితో మొదటి రోజునే వెళ్లి మాట్లాడినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా చోడవరంలో 106 గృహాలను సిద్ధం చేసి మోతిలాల్ నగర్ వాసులకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోతిలాల్ నగర వాసులకు న్యాయం జరిగే వరకు తోడుగా నిలుస్తానని స్పష్టం చేశారు. గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు స్థానిక కాకుమాని వారి తోటలో సీసీ డ్రైన్స్ తో పాటు అనేక డివిజన్స్ లో దాదాపు 53, 54, 55 ఈ 3 డివిజన్స్ లో కలిపి ఈరోజు 2 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. నిరంతరం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఈ డివిజన్స్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు శారదా కాలనీకి సంబంధించినటువంటి మెయిన్ రోడ్స్ 2, అలాగే అనేక కాలనీలు రత్నపురి కాలనీ దగ్గర నుండి బొంగరాలపీడి వరకు సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా స్థానికంగా ప్రజల కోరిక మేరకు అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి కబేలాకు సంబంధించినటువంటి దాంట్లో కమ్యూనిటీ హాల్ కానివ్వండి, అలాగే వెల్ఫేర్ గ్రౌండ్లో అక్కడ కావాల్సినటువంటి నడక చేసుకునేటువంటి అవకాశం కల్పించేటువంటి కార్యక్రమం కానీ, అలాగే అనేక కార్యక్రమాలు వాటర్ ట్యాంక్స్ నిర్మాణం దగ్గర నుండి అనేక కార్యక్రమాలు ఈ డివిజన్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఉంటే తన కుటుంబంలో నుంచి ఎవరో ఒకరిని తీసుకుని వచ్చి నుంచోబెట్టి ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తూ ఉన్నారు. 10 మంది తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల పట్ల, ముఖ్యంగా పేద ప్రజల పట్ల ప్రతి ఒక్క సందర్భంలో కూడా వాళ్ళకి న్యాయం చేయాలి, వారికి కావలసినటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. పిల్లల్ని చదివించుకోవాలంటే కేవలం ఒక పిల్లవాడిని చదివించేటట్టు తల్లికి వందనం ఆ రోజు తల్లికి వందనం కార్యక్రమం ఒక పిల్లవాడికి ఇస్తే ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేటువంటి కార్యక్రమం. ఊరు బయట ఎక్కడో పారుపడినటువంటి పొలాలు ఇచ్చి ఇప్పటికి కూడా అక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. కోట్ల రూపాయల దండుకొని ప్రజలకు నామకే వాస్తే 48 సెంట్లు ఇచ్చి తనైతే 700 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్లు కట్టుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పార్టీకి సంబంధించినటువంటి సైకో నాయకులు ఈరోజు ఏదో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, గుంటూరు నగర ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఈరోజు వైసీపీ పార్టీ 10 సంవత్సరాల్లో ఏం పీకారో ప్రజలకు చెప్పమనండి. అది చెప్పిన తర్వాత ఈరోజు ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలి. ఎందుకంటే తమకు అవకాశం ఇచ్చారు. ఈరోజు ఇటు ఏదైతే 3 వంతెనల నిర్మాణం దగ్గర నుండి తూర్పు నియోజకవర్గం 56 డివిజన్ నెహ్రూ నగర్ 9వ లైన్ 1 రోడ్లో 35 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లు శాంక్షన్ చేయబడింది. దీని రోడ్డు శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు ఇచ్చేసి ఉన్నారు. అలాగే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది దూసుకుపోతుంది. ఇది ఓర్వలేని కొంతమంది దీన్ని వేరే రకంగా చేయాలని చెప్పి రకరకాల మాటలు సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా ఎర్గోపు నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా మా నెహ్రూ నగర్లో బర్నింగ్ సమస్య ఏంటంటే మోతిలాల్ నగర్ 0 లైన్లో రైల్వే స్థలానికి అనుకొని ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు 3.5 సంవత్సరాల క్రితమే ముస్తాఫా వచ్చి వీళ్ళందరికీ ఇక్కడ వేరే చాట ఇల్లు ఉన్నాయి, వీళ్ళని ఖాళీ చేయించండి చెప్పి డైరెక్ట్గా అన్నాడు. అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న నసీర్ అహ్మద్ గారు వచ్చి మన గల్లా జయదేవ్ గారు ఎంపీ గారితో ఉన్నప్పుడు ఉండి డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడించి వాళ్ళని ఈరోజు 3.5 సంవత్సరాల దాకా కూడా ఈరోజు ఉన్నారంటే అది నసీర్ అహ్మద్ గారు మన ఎమ్మెల్యే గారి కృషే.
ఎందుకంటే ఈ రోజున అది తీయటం అనేది బాధాకరమే, కానీ తప్పదు. ప్రజలు శ్రేయస్సు కొరకు అది తీయాల. ఇంకోటి ఏంటంటే మీకు వెంటనే ఆ రోజు మొన్న నూరి ఫాతిమా గారు ఎమ్మెల్యే గారికి నేను ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత వార్డులోకి రాలేదన్నారు. అది తప్పుడు ప్రచారం. వార్డులోకి వచ్చారు, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. వచ్చారు, అందరికీ చెప్పారు, అందరిని పిలిచి ఒకటే మాట్లాడారు. మీ అందరికీ ఒక 2-3 నెలలు మన చోడవరం ఇంజనీరింగ్ కాలేజీ పక్కనే ఉన్న టిట్కోయిల్లోకి మీరు వెళ్ళండి, మీకు నా ఓన్ డబ్బులతో మీ అందరు కూడా సామాన్లు మొత్తం అక్కడ చేర్పిస్తాను. 3 నెలలు మీరు అడ్జస్ట్ అయితే తర్వాత కొన్నిపాడులో ఉన్న ఇల్లు మొత్తం 3-4 నెలల్లో మీకు రెడీ చేసి స్లాబ్లు వేసి ఇస్తానని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికి వాళ్ళు సరే అన్నారు. ఒక 40-50 మంది అయితే నాకు ఫోన్ కూడా చేశారు. మేము ఆ ఇళ్ళకి వెళ్తాము, మీరు మాకు అవకాశం ఇచ్చిన తర్వాత మేము అంతా రెడీ చేసి ఓకే చేసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళని ఎవరైతే ఏం మార్చారో మాకైతే తెలియదు, కానీ వెంటనే మేము అక్కడికి వెళ్ళము అని చెప్పి కళాఖండిగా చెప్పారు. ఏంటమ్మా నిన్న ఎమ్మెల్యే గారు వస్తే చెప్పారు కదా, మరి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారని కూడా మేము అడిగాం. దానికి మేము 5-6 సార్లు మా నాయకులు అందరం కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య తీర్దామని చెప్పి వెళ్ళి నుంచున్నాం. అయినా కానీ కొంతమంది రాజకీయాలు చేయొచ్చు, కానీ చౌకబారు రాజకీయాలు చేయకూడదు. రాజకీయం అనేది హుందాతనంగా ఉండాలా. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఈ పని చేయండి, ఆ పని చేయండి అని చెప్పండి, మేము చేస్తాం. అంతేగాని దాన్ని డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేయొద్దు.